యోగాంధ్ర 2026 దీని మీద ప్రజల సహకారం కోసం, ప్రజా చైతన్యం కోసం ఈ మీడియా సమావేశం పెట్టాం. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైనటువంటి జీవన విధానం. మన జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. గత ఏడాది మనం యోగాంధ్ర కార్యక్రమం చేశాం. ప్రపంచ యోగా డే రోజున మనం నిర్వహించాం. ఆ రోజు మనం నిర్వహించిన దానివల్ల మొత్తం ఒక అనేక రికార్డులు క్రియేట్ చేశాం. ప్రపంచం అంతా కూడా మన వైపు చూసేట్టుగా చేయగలిగాం. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే యోగా అందరూ మర్చిపోయినప్పుడు, లేకుంటే అంత ఆదరణ లేనప్పుడు, మర్చిపోయారని అనగానే అంత ఆదరణ లేదు, అలాంటి యోగాని మళ్ళీ మెడిటేషన్, యోగా, ప్రాణాయామాన్ని, అదే మరి ఆయుర్వేద, మన వారసత్వ సంపదని ప్రపంచానికి అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఇందులో మనం చూస్తే ఒక 2 గిన్నిస్ రికార్డులు వచ్చాయి. 26 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు స్కాచ్ అవార్డు కూడా మనకు వచ్చింది. 2,44,00,000 మంది ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. 1,91,00,000 మందికి సర్టిఫికెట్లు అందించాం. 1,53,000 మంది ట్రైనర్స్ తో నిర్వహించాం. అయితే ఇది ఒక ఈవెంట్ గా కాకుండా మన జీవన విధానంలో భాగం చేయడానికి ఈరోజు యోగాంధ్ర ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే ఈ సంవత్సరం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అవన్నీ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యం. అందుకని ఈ నెల మళ్ళీ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 రోజులు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి అందరిలో కూడా ప్రాక్టీస్ చేయించడం, అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. 1 కోటి మంది మినిమం, దానికంటే ఎక్కువ వస్తే మంచిది. అందరిలో కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క ప్రాంతమో, ఏ ఒక్క కులమో, మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా. ప్రైవేట్, గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అన్ని దిక్కల్లా ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అదే సమయంలో అమరావతిలో జరిగే యోగాంధ్ర 25,000 మంది. అది కూడా పోయినసారి మనం విశాఖపట్నం బీచ్ పక్కన రోడ్డు మీద మనం చేశాం. ఈసారి ఏదైతే కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్, ఎగ్జాక్ట్ గా కృష్ణా నది పైన బైపాస్ రోడ్డు పైన 25,000 మంది పట్టేట్టుగా ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ యోగాంధ్ర మనం నిర్వహిస్తున్నాం.
ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్. అమరావతి అందాన్ని కూడా ప్రపంచానికి చూపించే అవకాశం వస్తుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్, ఆ ప్లేస్ ను కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి థీమ్ కూడా, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ ను కూడా ఇచ్చాం. అవి కూడా నేను చూపిస్తాను. ఇంకొక పక్క ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నాం. మండల కేంద్రం, జిల్లా కేంద్రం ఇవి కూడా చేస్తున్నాం. అక్కడ కూడా మినిమం ఒక 2-3 వేల మందితో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ డే ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేస్. లాస్ట్ టైం ఎట్లయితే లాగిన్ చేశారో అదే మరి ఈసారి లాగిన్ అవుతారు. వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తారు. సేమ్ టైం, సేమ్ థీమ్, సేమ్ యోగా, అన్ని యూనిఫామ్గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారో అదే ప్రోటోకాల్ అదే టైంలో మనం ఫాలో అవుతున్నాం. త్రూఅవుట్ ది స్టేట్ సేమ్ ప్రోటోకాల్, దాంట్లో డీవియేషన్ లేదు. ఇంకొక పక్కన ఉండవల్లి, శ్రీశైలం ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ లో కూడా దగ్గర ఒక 56 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పెడుతున్నాం. దేవాలయాల్లో 24 ప్రధాన దేవాలయాలు, 148 6A, 386 6B ఇలాంటి దేవాలయాల్లో కూడా పెడుతున్నాం. ఇంకొక పక్కన పోటీలు కూడా గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా, రాష్ట్ర స్థాయిలో 4 దఫాలుగా పోటీలు కూడా పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో 18-20, రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం. అదే మరి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్, ఇప్పుడు వాళ్ళకు కూడా యోగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దానివల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతుంది. సేఫ్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్స్ ఇవన్నీ అవసరం లేని పరిస్థితి వస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా ఇవన్నీ చేస్తాం.